హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో టుడే రెసిపీ వచ్చేసి సాఫ్ట్ అండ్ జ్యూసీ రవ్వ లడ్డు. పాకం పట్టకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉండే ఈ రవ్వ లడ్డు చాలా సాఫ్ట్గా కూడా ఉంటుంది. సో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. కొంచెం చేసే విధానం కొంచెం డిఫరెంట్గా, మనం ముందు చేసే దానిలా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఈజీగా చేయొచ్చు. పర్ఫెక్ట్ రవ్వ లడ్డుని ఎలా చేయాలో చూద్దాం. ఒక 1.5 కప్పు వరకు రవ్వ తీసుకొని దాన్ని మిక్సీ జార్లో వేసుకొని ఫైన్గా పౌడర్ చేసుకోవాలి. సో ఇలా చేస్తే కనుక రవ్వ లడ్డు చాలా సాఫ్ట్గా వస్తుంది. ఇప్పుడు దీన్ని ఒక క్లీన్ బౌల్లోకి తీసుకోవాలి రవ్వని. సో ఈ రవ్వని వేయించుకోవాల్సిన అవసరం లేదు, పచ్చి రవ్వ తీసుకుంటే సరిపోతుంది. సో రవ్వని క్లీన్ బౌల్లోకి తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఇక్కడ నేను 1.5 కప్పు రవ్వ యూజ్ చేశాను కదా, దానికి 3/4 కప్పు వరకు పాలని యూజ్ చేస్తున్నాను. సో ఇక్కడ 3/4 కప్పు వరకు పాలు, 3/4 కప్పు వరకు పాలను వేసుకొని కొద్దిగా పాలు వేసుకుంటూ కలుపుకోవాలి. సో రవ్వ మొత్తం పాలను అబ్జర్వ్ చేసుకుంటుంది, సాఫ్ట్గా అవుతాయి లడ్డు. సో ఇలా పాలను వేసుకొని దీన్ని కలుపుకోవాలి. సో మీరు 1 కప్పు కనుక రవ్వ యూజ్ చేస్తే 1/2 కప్పు వరకు పాలు పడతాయి ఈజీగా. సో ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి. సో మొత్తం కలుపుకొని లిడ్ పెట్టి క్లోజ్ చేసి ఒక 10 నిమిషాల వరకు అలాగే వదిలేయాలి. సో అలా చేస్తే కనుక రవ్వ పాలను అబ్జర్వ్ చేసుకొని స్మూత్గా అవుతుంది. పది నిమిషాల తర్వాత లిడ్ తీసి ఒకసారి ఓపెన్ చేసి చూసేసి రవ్వని కలుపుకోవాలి. సో కలుపుకొని దీన్ని 2 లేదా 3 ఈక్వల్ పార్ట్గా డివైడ్ చేసుకోండి. సో ఇక్కడ నేను 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసుకున్నాను. చేసుకొని తర్వాత ఒక ఫ్లాట్ సర్ఫేస్ ఉన్న కటింగ్ బోర్డ్ కానీ ఏదైనా మనం చపాతీ చేసుకునే పీట కానీ తీసుకొని దానిపైన ఒక ప్లాస్టిక్ పేపర్ వేసుకొని దానిపైన నెయ్యి అప్లై చేయండి కొద్దిగా. ఇక్కడ నేను ఒక 1/2 కప్పు వరకు నెయ్యి యూజ్ చేస్తున్నాను. సో ఇది కూడా ఈ రవ్వ లడ్డుకి ఎక్కువ అయిపోతుంది. కొద్దిగా నెయ్యి వేసుకుంటూ దించేసుకోండి. సో ఇప్పుడు ప్లాస్టిక్ ర్యాప్ పైన నెయ్యిని వేసుకొని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పిండి ముద్దను తీసుకొని దీన్ని ఒకసారి రోల్ చేసేసి దీనిపైన పెట్టి ప్లాస్టిక్ పేపర్ పైన పెట్టి రోలర్తో కానీ లేదంటే మీరు చేత్తో అయినా ప్రెస్ చేసుకోవచ్చు. రోలర్తో చేసుకున్నట్టయితే కొద్దిగా దానికి నెయ్యి అప్లై చేయండి. నెయ్యి అప్లై చేసి ఇలాగా ప్రెస్ చేసుకోండి. సో ఇలా చేత్తో ప్రెస్ చేసుకున్నా పర్వాలేదు. అండ్ ఇది ప్రాపర్ షేప్ రాకున్నా పర్లేదు, ఎందుకంటే మనం ఇవి పరాటోలో చేసుకొని మళ్ళీ దీన్ని ఫైన్ పౌడర్లా చేసుకోవాలి కాబట్టి. ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా ప్రెస్ చేయండి. సో ప్రెస్ చేసిన తర్వాత మందంగా పరాటా ఎలా ఉంటుందో అలాగే తాల్చుకోండి. సో సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది. అంచులు మందంగా ఉంటే కనుక ఒకసారి టైట్గా స్ప్రెడ్ చేసుకోండి. తర్వాత దీన్ని చేతిలోకి తీసుకొని చపాతీ ప్యాన్ పైన వేసి 2 వైపులా కాల్చుకోవాలి. చపాతీ ప్యాన్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న చపాతీని తీసుకొని దీనిపైన వేసి 2 వైపులా కాల్చుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టి. సో ఇలా ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకో సైడ్ టర్న్ చేసుకొని మంచిగా కాలే వరకు కాల్చుకోండి. సో ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక సైడ్ కాలిపోయినట్టే. ఇప్పుడు దీన్ని టర్న్ చేసేసుకుందాం ఇంకొక సైడ్కి. టర్న్ చేసేసుకోండి. సో కాలిపోయింది కొద్దిగా. ఇప్పుడు 2 వైపులా నెయ్యి పెట్టుకుంటూ కాల్చుకోండి. సో ఇక్కడ నేను కొంచెం ఒక 1/2 టీ స్పూన్ వరకు నెయ్యి అప్లై చేస్తున్నాను దీనికి. సో నెయ్యి అప్లై చేసేసి హై ఫ్లేమ్లో మాత్రమే దీన్ని కాల్చుకోవాలి.
సో ఇది సాఫ్ట్గానే ఉంటుంది చపాతీ కూడా చేసినా కానీ అంత గట్టిగా ఏమవ్వదు. సో ఇంకో సైడ్ కాలిందో లేదో చూసుకొని ముందు వైపు తిప్పుకొని కాల్చుకోండి. చుట్టూ తిప్పుకుంటూ కాల్చుకోండి. అంచులు కూడా కాలి బ్రౌన్ కలర్లో అవుతాయి. సో చూసారా, ఇప్పుడే కాలుతుంది ఇది. సో దీనికి ఇంకొక సైడ్ కూడా నెయ్యి అప్లై చేసుకోండి. నెయ్యి అప్లై చేసుకోగానే మంచిగా కలర్ చేంజ్ అవుతుంది. సో నెయ్యి అప్లై చేయడం ఏంటి అంటే దీనికి సాఫ్ట్నెస్ వస్తుంది, అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది. సో ఇలా నెయ్యి పెట్టుకుంటూ కాల్చుకోండి కలర్ చేంజ్ అయ్యే వరకు. సో నెయ్యి అప్లై చేసుకుంటూ కాల్చాం కదా, ఇలా కలర్ చేంజ్ అయిపోతుంది, బ్రౌనిష్ వస్తుంది అక్కడక్కడ. సో ఇది రవా కాబట్టి కొంచెం కాలడానికి టైం పడుతుంది. సో ఇలా అట్ల కాడతో ప్రెస్ చేసుకుంటూ కాల్చుకోండి. పర్ఫెక్ట్గా కాలిపోయినాయి ఇప్పుడు. సో ఇప్పుడు మనం చపాతీలా చేసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని పూర్తిగా చల్లారిన తర్వాతనే మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ చేసుకోవాలి. సో ఇక్కడ నేను 3 చేశాను, మీడియం సైజులో కొంచెం మందంగా, మరీ పల్చగా కాకుండా ప్రిపేర్ చేసుకోవాలి. సో ఇప్పుడు దీన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని మిక్సీ జార్లో వేసుకుందాం. అవి చల్లారేలోపు కరకప్ప వరకు చక్కెరని తీసుకొని ఇలా స్మూత్గా పౌడర్లా చేసుకోవాలి. సో స్మూత్గా పౌడర్లా చేసుకొని పక్కన పెట్టుకోండి. ఈలోపు డ్రై ఫ్రూట్స్ని కూడా వేయించుకుందాం. ఒక చిన్న బౌల్ పెట్టుకొని అందులో 2 టీ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసుకొని అది కాస్త వేడిన తర్వాత ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్, ఇక్కడ నేను కాషు, బాదం, పిస్తా, కిష్మిష్ అలాగే 4 యూజ్ చేస్తున్నాను. వీటిని కట్ చేసుకొని పెట్టుకొని వేయించుకోవాలి. మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అవి వేసుకోండి. ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చు. సో వేసుకొని వీటిని ఇలా లైట్గా వేయించుకోండి. కొంచెం లైట్గా వేయించుకొని తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసేయండి, ఎందుకంటే వేడికి కూడా ఇవి కలరు చేంజ్ అవుతుంటాయి. సో ఇలా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. డ్రై ఫ్రూట్స్ ఆల్మోస్ట్ వేగిపోయినట్టే. ఇప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకుందాం. తర్వాత చల్లరెండిపోయిన చపాతీని తీసుకొని ఇలా మిక్సీ జార్లో వేసుకొని ఫైన్గా పౌడర్ చేసేసుకోండి. ఫైన్గా పౌడర్ చేసుకున్న దీన్ని ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకోవాలి. సో చాలా సాఫ్ట్గా అవుతుంది. ఇలా మిక్సింగ్ బౌల్లోకి తీసుకోండి దీన్ని. సో పౌడర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో చక్కెర పొడిని, అరకప్పు వరకు చక్కెరని పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. రవ ఇంకా చక్కెర పొడి మిక్స్ అయ్యే వరకు. సో ఇలా చక్కెర పొడి అలాగే రవ్వ బాగా మిక్స్ అయిపోయే వరకు కలుపుకోండి. తర్వాత ఇప్పుడు ఇందులో మిగతా ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేద్దాం. చక్కెర పొడి ఇంకా రవ్వ మిక్స్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో కొద్దిగా ఇలాచీ పొడి, ఒక పావు టీ స్పూన్ వరకు ఇలాచీ పొడి వేసుకోండి. సో ఇలాచీ పొడి వేసుకొని అలాగే మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకుందాం. సో ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకొని వీటన్నింటినీ మొత్తం మిక్స్ చేయండి. తర్వాత వీటన్నింటి లడ్డూలుగా చుట్టుకుంటే సరిపోతుంది. చాలా టేస్టీ అండ్ సాఫ్ట్ రవ్వ లడ్డు రెడీ అయిపోయినట్టే. ఎప్పుడు పాకం పట్టి చేస్తుంటాం కదా, అలా కాకుండా కొంచెం డిఫరెంట్గా. ఇప్పుడు ఫైనల్గా ఇందులో ఒక 2 లేదా 3 టీ స్పూన్ల వరకు నెయ్యి యాడ్ చేసుకోండి. నెయ్యి యాడ్ చేసుకొని మొత్తం డ్రై ఫ్రూట్స్ మిగతా ఇంగ్రీడియంట్స్ని కలిపేసి లడ్డూలా చుట్టేసుకోండి. సో సాఫ్ట్ రవ్వ లడ్డు రెడీ అయిపోయినట్టే. సో సాఫ్ట్ అండ్ టేస్టీ జ్యూసీ రవ్వ లడ్డు రెడీ.
సో చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో.